ఎందుకో ఇంకా సినిమా చూడలేదు కానీ వీళ్ళందరినీ కలవాలనిపించింది. ఇంటికి పిలిచాను, కలిసాను. ఎందుకు ఇష్టం అంటే నేను కూడా ఆలోచిస్తున్నా, ఎందుకురా నీకు మౌలి రమ్మన్నాడు అన్న, నీకు కుదిరితే ఒక్కటే అన్న సక్సెస్ మీట్కి వస్తావా అంటే నో చెప్పలేకపోయినా, రావాలనిపించింది. ఈ ఇన్ని పనులు పెట్టుకొని నీకు ఎందుకురా అని మా ఇంట్లో అందరూ అడుగుతుంటే ఏమో అంటే ఒక బంచ్ ఆఫ్ ఒక బంచ్ ఆఫ్ అవుట్ సైడర్స్, వీళ్ళంతా ఏ సపోర్ట్ లేకుండా వాళ్ళు నమ్మిన సినిమా, వాళ్ళందరూ కలిసి ఒకే రూమ్లో ఉంటూ కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి చేసి వీళ్ళు సక్సెస్ అవ్వడం ఇంపార్టెంట్. ఇట్లాంటి వాళ్ళు వీళ్ళ సక్సెస్, ఒక అవుట్ సైడర్ బంచ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ అవుట్ సైడర్ సక్సెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఐ ఫీల్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐ ఫీల్ వీ నీడ్ టు డూ వాట్ ఎవర్. వాళ్ళు సక్సెస్ అయితే వాళ్ళ లైఫ్స్ మారిపోతాయి ఎట్లయినా. మౌలి వాళ్ళ పేరెంట్స్ని యూఎస్ తీసుకెళ్తాడు, అందరూ సినిమాలు సైన్ చేస్తారు, అడ్వాన్స్లు వస్తాయి, సినిమాలు చేస్తారు. వాళ్ళతో పాటు ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్తో పాటు ఒక 10, 20, 30 మంది లైఫ్స్ మారిపోతాయి. ఇప్పుడు అల్లు అరవింద్ గారి సక్సెస్తోని ఇంతమంది ప్రొడ్యూసర్లు క్రియేట్ అయ్యారు బికాజ్ హీ బికేమ్ సక్సెస్ఫుల్ అండ్ హీ గ్రూమ్డ్ అండర్ హిజ్ అంబ్రెల్లా అ బంచ్ ఆఫ్ పీపుల్. సో ఎవడు సక్సెస్ అయినా అది సొసైటీకి చాలా ప్రొడక్టివ్ విషయం, అది మనం 100% సెలబ్రేట్ చేయాలి.